ఇక్కడ ఇంకొక దారుణం ఏంటంటే పేషెంట్ కండిషన్ నార్మల్గా ఉన్నా ఐసీయూకి షిఫ్ట్ చేయడం, లేదంటే పేషెంట్ చనిపోయినా కూడా ఇంకా హార్ట్ బీట్ ఉందని వెంటిలేటర్ మీద నుంచి ఎక్స్ట్రా 2 to 3 days బిల్ వేసి లక్షలు మింగేసే మాఫియా కూడా ఉంది. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్ గా యాక్సిడెంట్ అయినా లేదంటే హార్ట్ అటాక్ వచ్చినా అప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ తిరుగుతూ కూర్చోవాలని అడగొచ్చు. ఎమర్జెన్సీలో ప్రాణం కాపాడాలి, కరెక్టే, ఐ అగ్రీ. కానీ పేషెంట్ కండిషన్ స్టేబుల్ అయినా కూడా అన్నెసరీ టెస్ట్ అండ్ ఐసీయూ టెస్ట్ చేస్తున్నారు చూడు, అక్కడ మనం అలర్ట్ గా ఉండాలి. ఎమర్జెన్సీ ఈజ్ ఎ రీజన్ టు సేవ్ లైఫ్, నాట్ ఎ లైసెన్స్ టు లూట్ మనీ. ఇది ఇంకా మెయిన్ హైలైట్ పాయింట్. మీకు ఇన్సూరెన్స్ ఉంది అని తెలియగానే హాస్పిటల్స్ అన్నిటికీ పండగే 500 రూపీస్ అయ్యే ప్రొసీజర్ కి 5000 రూపీస్ బిల్ వేస్తారు. అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎందుకు భయం అని చెప్పి మనల్ని సైలెంట్ చేస్తారు. కానీ ఫైనల్ గా దెబ్బతినేది మాత్రం మనమే. దీనివల్ల రేపు ప్రీమియమ్స్ పెరుగుతాయి, లేదా ఎమర్జెన్సీలో ఇన్సూరెన్స్ లిమిట్ అయిపోయి మనం రోడ్డు మీద పడాల్సి కూడా వస్తుంది. హాస్పిటల్ ఫార్మసీలోనే మెడిసిన్ తీసుకోవాలని రూల్ పెడుతుంటారు. ఎందుకంటే బయట 20 రూపీస్ దొరికే జెనరిక్ మెడిసిన్ ని బ్రాండ్ లేబుల్స్ వేసి వీళ్ళు 200 రూపీస్ అమ్ముతుంటారు. ఇక్కడ మెడిసిన్ వాడితేనే డాక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పి మనల్ని భయపెడుతుంటారు. ఇది ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ ప్యూర్ మొనోపోలీ. హాస్పిటల్స్ అనేది ప్రాణాలు నిలబెట్టే చోటు అవ్వాలి కానీ ప్రాణాలు తీసే చోటు అవ్వకూడదండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి స్కామ్స్ ఫేస్ చేశారా? ఒకవేళ అయ్యి ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి, ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. షేర్ దిస్ వీడియో టు సేవ్ ఎ ఫ్యామిలీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లేదా నచ్చకపోయినా మీ ఫీడ్బ్యాక్, థాట్స్ అండ్ ఒపీనియన్స్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.